వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో టెక్నికల్గా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ వన్ ఎన్ఎల్సి ఇండియా. ఎన్ఎల్సి ఇండియా రీసెంట్ స్టాక్ అయితే 300 ఆల్మోస్ట్ అక్కడ నుంచి కరెక్షన్ తర్వాత ఒక సైడ్ వే ప్యాటర్న్. సో ప్రస్తుతానికైతే స్టాక్లో బై క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా బై క్యాండిల్. అండ్ ఆర్ఎస్ఐ ఆల్సో లోయర్ లెవెల్స్ నుంచి అయితే ఒక అప్ ట్రెండ్ అయితే వచ్చింది. సో ఇది 1 ఇయర్ నుంచి స్టాక్ యొక్క మూమెంటం ఇది. సో క్లియర్గా 1 ఇయర్ నుంచి స్టాక్ అయితే బులిష్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ మేజర్గా మార్కెట్స్లో మీకు అప్ ట్రెండ్ వస్తే ఇట్లాంటి స్టాక్స్ ఫర్దర్గా కూడా గెయిన్ అవ్వచ్చు. ఎన్ఎల్సి ఇండియా డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఇంకొక ఇండికేటర్ తీసుకుందాము, ఎంఏసిడి ఇండికేటర్. ఇది సైడ్ వేస్ ప్యాటర్న్లో ఉంది. మేబీ ఎందుకంటే మీకు ఇక్కడ స్టాక్లో ఒక అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ లేదు కాబట్టి మీకు ఇక్కడ డౌన్ ట్రెండ్ నుంచి మళ్ళీ ఒక సైడ్ వే ప్యాటర్న్ క్లియర్ ఇండికేషన్ అయితే కనబడుతుంది. పాసిబుల్లీ స్టాక్ ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ ఫామ్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎన్ఎల్సి ఇండియా చార్ట్ ప్యాటర్న్. కమ్ టు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్. సో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అరౌండ్ 84 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. అండ్ ఎక్కువ మంది అనలిస్టులు జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి అయితే 85 to 100 మధ్యలో స్టాక్ ప్రైస్ ఇచ్చారు. బట్ దిస్ ఈజ్ నాట్ కంప్లీట్ అప్ ట్రెండ్. సైడ్ వే ప్యాటర్న్ తోటి పాజిటివ్ బయాస్తో స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది కూడా రీసెంట్ లో నుంచి ఒక బౌన్స్ బ్యాక్ ఇచ్చింది. 80 పై నుంచి 90-95 ఇమ్మీడియట్గా స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎంఐసిడి ఇండికేటర్ మీకు డౌన్ సైడ్ చూపెడుతుంది. సో అంటే పాసిబుల్లీ స్టాక్ ఒకవేళ 80 వరకు కరెక్షన్ జరిగినా కూడా మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన స్టాక్ ప్రైస్. దిస్ ఈజ్ అ 1 ఇయర్ చార్ట్ ఇది. ఎన్ఎల్సి ఇండియా తర్వాత జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ తర్వాత 5 స్టార్ బిజినెస్. ఈ 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ కూడా రీసెంట్గా బూలిష్ ట్రెండ్లోకి అయితే టర్న్ అయింది స్టాక్. మీకు క్లియర్గా స్టాక్ చూడండి, జస్ట్ టేక్ ఏ గ్రాఫ్. సో స్టాక్ ఈజ్ అరౌండ్ సైడ్ వే ప్యాటర్న్లో ఉన్న స్టాక్ ప్రస్తుతానికైతే బూలిష్ ప్యాటర్న్లోకి అయితే కనబడుతుంది. సో ఎంఐసిడి ఇండికేటర్ కూడా ఒక క్లియర్ అప్ ట్రెండ్ చూపిస్తుంది షార్ట్ టర్మ్లో కాబట్టి. సో ఇదొకటి బూలిష్ ప్యాటర్న్లో ఉన్న స్టాకే. 5 స్టార్ బిజినెస్ సొల్యూషన్ ఈ ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చింది ఈ స్టాక్ కూడా. సో 5 ఇయర్ బేసిస్ మీద రీసెంట్ ఐపీఓ లిస్టెడ్ స్టాకే. సో స్టాక్ చార్ట్స్ ప్రకారం అయితే బూలిష్గా కనబడుతుంది. సో ఇట్ ఈస్ టర్నింగ్ బూలిష్. 5 స్టార్ బిజినెస్ తర్వాత సఫైర్ ఫుడ్స్. సో సఫైర్ ఫుడ్స్ ఇండియా ఈ స్టాక్ ఎలా అవుతుందో చూడండి. ఇది కూడా మీకు అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ నియర్లీ 50 నుంచి ఒక అప్ సైడ్ పొటెన్షియల్ అయితే కనబడుతుంది. ఎంఎస్సిడిలో ఒక క్రాస్ ఓవర్ కనబడుతుంది కాబట్టి సో స్టాక్ రీసెంట్గా లోయర్ లెవెల్స్ నుంచి ఒక అప్ ట్రెండింగ్ ఫామ్ అయింది. సో ఇది కూడా బులిష్గా కనబడుతుంది. సఫైర్ ఫుడ్స్ 1 ఇయర్ నుంచి స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడండి. 1 ఇయర్ నుంచి మీకు పెద్దగా స్టాక్లో అప్ ట్రెండ్ లేదు. బట్ నౌ ఇట్ ఈస్ ఎట్ ప్లేస్ టు అక్యూములేట్ దిస్ స్టాక్ ఫర్ ద లాంగ్ టర్మ్ గెయిన్స్. అండ్ ఆల్సో ఇది కూడా పెద్దగా రీసెంట్లీ లిస్టెడ్ స్టాకే. అండ్ ఇక్కడ నుంచి స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సఫైర్ ఫుడ్స్ తర్వాత దీపక్ ఫర్టిలైజర్స్. సో దీపక్ ఫర్టిలైజర్స్ వొలటైల్గా ఉండే స్టాక్ ఇది. బట్ కాకపోతే ఏంటంటే స్టాక్ 1 డే 2 డే టైం ఫ్రేమ్లో మంచి ర్యాలీ ఇవ్వగలదు. ఇది కూడా రీసెంట్ హై నుంచి చాలా మటుకు సైడ్ వే ప్యాటర్న్లో అయితే ఉంది స్టాక్. సో ఫర్ ద లాంగర్ టైం ఫ్రేమ్లో. అండ్ ప్రస్తుతానికి అయితే స్టాక్ 566 దగ్గరగా అయితే ట్రేడ్ అవుతుంది. దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. సో 1 ఇయర్లో మీకు పెద్దగా స్టాక్లో మొమెంటం అయితే లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్టాక్ చాలా మటుకు కరెక్షన్ తర్వాత అప్ ట్రెండ్లో ఉంది స్టాక్ అయితే. సో దీపక్ ఫర్టిలైజర్స్ ఈజ్ వెరీ ఫేవరబుల్ రిస్క్ రివార్డ్ పరంగా. అండ్ ఈవెన్ ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ బై చేసే వాళ్ళకు కూడా ద స్టాక్ టెక్నికల్ చార్ట్ వెరీ గుడ్ అక్యుములేషన్ పాయింట్ దగ్గరగా ఉంది. అండ్ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ అప్ సైడ్ టెక్నికల్గా కనబడుతుంది ఈ స్టాక్. సో దీపక్ ఫర్టిలైజర్స్ చార్ట్ కూడా బులిష్గా కనబడుతుంది. అండ్ షిప్పింగ్ స్టాక్స్ అన్నీ అప్ ట్రెండ్లో ఉన్నాయి. బట్ లెట్ us లుక్ ఇంటూ జీఈ షిప్పింగ్. సో జీఈ షిప్పింగ్ ఇట్ ఈస్ అరౌండ్ 1044 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో బట్ ఇట్ ఈస్ ఇన్ కంప్లీట్ అప్ ట్రెండ్. ఇట్ ఈస్ ఏ మొమెంటమ్ స్టాక్. సో పాసిబుల్లీ ఆర్ఎస్ఐలో ఒక సిగ్నిఫికెంట్ ఫాల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ప్రైస్ ఇలానే మూవ్ అవ్వచ్చు ఫర్ ఫ్యూ ట్రేడింగ్ అవర్స్, ఫ్యూ ట్రేడింగ్ డేస్ కూడా. సో జీఈ షిప్పింగ్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ షిప్పింగ్ స్టాకే. 1 ఇయర్లో మీకు క్లియర్గా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్, పెద్దగా వోల్టైల్
కూడా ఎక్కువగా లేదు స్టాక్ అయితే. మీన్స్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది, బట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద డౌన్ సైడ్. అండ్ బై వాల్యూమ్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి లోయర్ లెవెల్స్ దగ్గరగా. జీఈ షిప్పింగ్ స్టాక్ ప్రైస్ కూడా పాజిటివ్ కనబడుతుంది చార్ట్స్ మీద. అండ్ కమ్ టు బాటా ఇండియా. సో బాటా ఇండియా టెక్నికల్గా చాలా స్టాక్ కరెక్షన్ జరిగిన స్టాకే, బట్ సమ్వేర్ 1295 అంటే 1300 దగ్గరకు ఒక లైక్ కరెక్షన్ ఫాల్ అయింది. కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది బాటా ఇండియాలో. సో పాసిబుల్లీ బాటాలో కూడా లాంగ్ టర్మ్లో బయింగ్ అయితే రావచ్చు. సో 5-year బేసిస్ మీద బాటా ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అక్యుములేషన్ జోన్. సీ ద స్టాక్ ట్రెండ్. అండ్ 1300 పైనుంచి స్టాక్లో ఒక బయింగ్ అయితే రావచ్చు. సో వెరీ గుడ్ అక్యుములేషన్ దగ్గరగా ఉంది బాటా ఇండియా. అండ్ బాటా ఇండియా తర్వాత కమ్ టు పిఎన్బి. సో పిఎన్బి ఈజ్ లుకింగ్ వెరీ బులిష్ ఆన్ చార్ట్స్, బట్ ద థింగ్ ఈజ్ ఆల్రెడీ స్టాక్ ఎక్కువగా పెరిగిన స్టాక్సే అండ్ దే ఆర్ మొమెంటమ్ స్టాక్స్. సో స్టిల్ పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్లో మొమెంటమ్ అయితే రావచ్చు. అండ్ రీసెంట్ 120 పైన స్టాక్లో ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది. సో పాసిబుల్ అప్ ట్రెండ్ ఇక్కడ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కమ్ టు వర్ధమాన్ టెక్స్టైల్స్. సో ఆల్ దీస్ స్టాక్స్ ఆర్ బూలిష్ ట్రెండింగ్ స్టాక్స్. ఇది కూడా మీకు రీసెంట్గా హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. లాంగ్ టర్మ్ బేసిస్ మీద చార్ట్స్ అయితే చాలా బులిష్గా కనబడుతున్నాయి. ఈవెన్ ఫర్ షార్ట్ టు మీడియం టర్మ్లో స్టాక్స్ని అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు ఫర్ ద ఇమీడియట్ గెయిన్ బై కీపింగ్ ఏ రీజనబుల్ స్టాప్ లాస్. సో మార్కెట్స్ వొలటైల్గా ఉంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో మార్కెట్స్ కరెక్షన్ కూడా జరుగుతాయి కాబట్టి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో. సో ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్ పర్స్పెక్టివ్ని కన్సిడర్ చేస్తూ స్టాక్స్లో ప్లేస్మెంట్ అయితే తీసుకోవాలి. అండ్ వర్ధమాన్ టెక్స్టైల్స్ తర్వాత ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చూద్దాము. సి ద ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఈ స్టాక్ గురించి రీసెంట్గా డిస్కస్ చేశాను. 850 నుంచి మీకు లోయర్ లెవెల్ దగ్గరగా స్టాక్ ఫాల్ అయింది. మళ్ళీ ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది స్టాక్లో. ఒక క్లియర్ ఆర్ఎస్ఐ ఇండికేషన్ ఆఫ్ అప్ సైడ్ అండ్ ఎంఐసిడి కూడా మీకు బాటమ్ నుంచి ఒక రికవరీ అయినట్టు కనబడుతుంది స్టాక్. ఇక్కడ మీకు ఒక ఫేవరబుల్ ప్రైస్ అయితే రావచ్చు. ఎందుకంటే ఇక్కడ స్టాక్ ఫాల్ అవ్వాలంటే ఫర్దర్గా ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ డౌన్ సైడ్ రావచ్చు, బట్ గెయినింగ్ ఈజ్ లైక్ 50-100 అలా గెయిన్ అవ్వచ్చు. సో రిస్క్ రివార్డ్ ఇట్లాంటి సినారియోలో ఫేవరబుల్గా ఉంటుంది. సో ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈజ్ లుకింగ్ గుడ్. అండ్ ఇంకోటి బంధన్ బ్యాంక్. సో బంధన్ బ్యాంక్ ఈజ్ ఆల్మోస్ట్ రీసెంట్గా స్టాక్లో ఎక్కువ కరెక్షన్ జరిగిన తర్వాత సో ఒక అక్యుములేషన్ అయితే కనబడుతుంది స్టాక్లో లోయర్ లెవెల్ దగ్గరగా. అండ్ ఆర్ఎస్ఐ ఈజ్ ఇంచింగ్ టువర్డ్స్ 50 అబోవ్. అండ్ ఎంఐసిడి కూడా ఇక్కడ క్లోజ్గా ఫాల్ తర్వాత అప్ ట్రెండ్లోకి వస్తుంది. సో అండ్ స్టాక్ కూడా 170 పైనుంచి ఎక్కువ శాతం రిటర్న్స్ అయితే రావచ్చు ఇక్కడ నుంచి. సో వెరీ షార్ట్ టర్మ్లో స్టాక్ ఫాల్ అయింది 265 నుంచి, కాబట్టి పాసిబుల్లీ ఒక 100 పాయింట్ కరెక్షన్ తర్వాత డెఫినెట్గా ఒక అప్ ట్రెండ్ అయితే రావచ్చు. సో బంధన్ బ్యాంక్ ఈజ్ అ స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అండ్ ఇట్ మే టేక్ 1-2 మంత్ టైం ఫ్రేమ్లో బెటర్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు తాన్లా ప్లాట్ఫామ్. తాన్లా ప్లాట్ఫామ్ స్టాక్ ఎక్కువగా ఇంట్రాడేలో స్టాక్ ఫాల్ అయితే ఎక్కువగా ఫాల్ అవుతుంది. లేదు స్టాక్ పెరుగుతుంది అంటే 5% 6% పెరిగే స్టాక్ ఇది తాన్లా ప్లాట్ఫామ్. ఇక్కడ కూడా మీకు ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో రీసెంట్లీ స్టాక్ ఎక్కువ కరెక్షన్ జరిగింది స్టాక్ అయితే, బట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ పాసిబుల్ అప్ ట్రెండ్ అయితే తాన్లా ప్లాట్ఫామ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టెక్నికల్గా కూడా ఎంఏసిడి క్లియర్ అప్ ట్రెండ్ అయితే ఇండికేట్ చేస్తుంది అప్ టు 1100 లెవెల్స్ వరకు. సో తాన్లా ప్లాట్ఫామ్ ఒకటి 1 year చార్ట్ ఇది. 5-yearలో తాన్లా ప్లాట్ఫామ్ ఈజ్ ఏ మల్టీ బ్యాగర్ స్టాకే, బట్ రీసెంట్గా స్టాక్ హైయెస్ట్ మీకు ఆల్మోస్ట్ స్టాక్ 2000 నుంచి ఎక్కువ కరెక్షన్ జరిగిన స్టాకే. సో లాంగ్ టర్మ్లో తాన్లా ప్లాట్ఫామ్లో అక్యుములేట్ జరగవచ్చు ఈ ప్రైస్ దగ్గరగా. అండ్ ఇంకో స్టాక్ జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్. ఈ స్టాక్ చూడండి, రీసెంట్గా స్టాక్లో హయ్యర్ లెవెల్స్ అయితే వచ్చాయి. సో స్టాక్ కరెక్షన్ తర్వాత అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో పాసిబుల్లీ లోయర్ లెవెల్ దగ్గరగా ఈ స్టాక్ని అయితే బై చేయొచ్చు. సో ఇది లాంగ్ టర్మ్ చార్ట్. సో లాంగ్ టర్మ్లో ఇట్ ఈస్ ఏ మల్టీ బ్యాగర్ స్టాకే. సో ఇది కంటిన్యూయస్గా స్టాక్ అయితే అప్ ట్రెండ్లో ఉంది. 1700 దగ్గర 17,000 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. సో మేబీ ఓన్లీ వన్ స్టాక్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇట్లాంటి స్టాక్స్లో. సో అంటే స్టాక్ కరెక్షన్ జరిగితే మీకు రీసెంట్గా 1300 నుంచి 13,000 నుంచి స్టాక్ 4,000 పాయింట్స్ ర్యాలీ అయితే ఇచ్చింది.
1 మంత్‌లో. అంటే లెట్ అస్ టేక్ మంత్లీ చార్ట్. సో దిస్ ఈజ్ అ మంత్లీ చార్ట్. 1300 నుంచి ఆల్మోస్ట్ స్టాక్ వెంట్ 1740 400 విత్ ఇన్ ఎ మంత్. అండ్ ఎంఏసిడి చూడండి, క్లియర్ అప్ ట్రెండింగ్ తర్వాత మళ్ళీ ఒక కరెక్షన్ కనబడుతుంది. అంటే ఇక్కడ మీకు సెల్లింగ్ అయితే జరిగింది, ప్రాఫిట్ బుకింగ్, అండ్ మేబీ పాసిబుల్ ఇక్కడ స్టాక్లో మళ్ళీ బయింగ్ అయితే రావచ్చు. అండ్ లాంగ్ టర్మ్లో మాత్రం వెరీ ప్రామిసింగ్ స్టాక్ ఇది కూడా. సో ఇక్కడ ఇట్లాంటి స్టాక్లో అడ్వాంటేజ్ ఏంటంటే, లైక్ ఎంఆర్ఎఫ్ స్టాక్ ఎలాగైతే మీకు ఎక్కువ ప్రైస్ దగ్గరగా ఉన్న స్టాక్స్లో రిటైల్ పార్టిసిపేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి సెల్లింగ్ కానీ బయింగ్ కానీ రిపీటెడ్గా జరగవు. సో కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటాయి అట్లాంటి స్టాక్స్. అండ్ ఫాల్ అవుతున్నాయి అంటే మేజర్గా ప్రమోటర్ కానీ ఎఫ్ఐఎస్ కానీ సెల్ చేస్తే మాత్రమే స్టాక్స్లో ఫాల్ వస్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ అలాంటి జరగనంత వరకు కూడా స్టాక్ అయితే కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే ఉంటుంది. సో ఈ స్టాక్స్ ఎక్కువగా ప్రీమియం దగ్గరగా లేదంటే ఎక్కువ ప్రైస్ దగ్గరగా కొనాల్సి వస్తుంది. బట్ లైక్ వన్స్ ఇన్వెస్టెడ్ అట్లీస్ట్ వెయిట్ ఫర్ 3 మంత్ 4 మంత్ బెటర్ రిటర్న్స్ రాగలవు. అండ్ ఇవి బేసికల్గా బుల్లిష్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్స్. ఈవెన్ ఫర్ షార్ట్ టు మీడియం టర్మ్తో పాటు లాంగ్ టర్మ్లో అక్యూములేట్ చేసుకోవడానికి కూడా ఒక బెటర్ ప్రైస్ పాయింట్ దగ్గరగా ఉన్నాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.